రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు 5 ఏళ్లలో 60,000 కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులకు 12,454 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. శాసనసభలో శుక్రవారం జనవరిలపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ ఏపీని కరువు రహిత రాష్ట్రంగా మారుస్తామని చెప్పారు. నదుల అనుసంధానం ద్వారానే నీటి కొరత లేకుండా వ్యవసాయానికి ప్రయోజనం కలుగుతుందని నమ్మే వ్యక్తిని. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశాం. మున్ముందు వంశధారలో వరదలొస్తే ఆ నీళ్లు పెన్నాలోకి వస్తాయి. అటువంటి విధానం తెస్తున్నాం. నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు పెంచేందుకు ఎమ్మెల్యేలు చర్యలు తీసుకోవాలి. జలాశయాలు ఉంటే వాటిని నింపాలి. రాష్ట్రంలో 2.1% వర్షపాతం ఉన్నా భూగర్భ జలాలు 1.25 మీటర్లు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మేజర్ ప్రాజెక్టులకు నా హయాంలోనే శంకుస్థాపన పనులు చేశాం. దేశంలో తొలిసారిగా నదుల అనుసంధానం చేపట్టింది ఏపీని అని చెప్పారు. రాష్ట్రంలో 1.06 కోట్ల ఎకరాలను నీరు అందిస్తున్నాం. 2014 నుంచి 2019లో తెలుగుదేశం పార్టీ సాగునీటి ప్రాజెక్టులపై 88,417 కోట్లు ఖర్చు చేస్తే గత ప్రభుత్వం 5 ఏళ్లలో 28,376 కోట్లు ఖర్చు చేసింది. మొదటిసారి 34% జలాశయాల్లో నీళ్లు నింపిన జలవనరుల శాఖకు అభినందనలు తెలిపారు సిబిఎన్.